కూకట్పల్లి పరిధిలోని బోరబండకు చెందిన రౌడీ షీటర్ సయ్యద్ షాహిద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు. షాహిద్ను హత్య చేసి ఆ ప్రాంతంలో రౌడీ స్థానం సొంతం చేసుకోవాలని సాజిద్, సమీర్ ఖాన్, హనాక్ అలియాస్ మున్నాతో కలిసి కొన్ని రోజులుగా పథకం రూపొందించారు. గత నెల 29న పవన్ అనే స్నేహితుడి బర్త్డే వేడుకకు హాజరై ప్రకాష్ నగర్లోని నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించిన తర్వాత షాహిద్ను బీర్ బాటిల్తో పొడిచి బండతో తలపై మోది చంపారు. తర్వాత ఘటనా స్థలం నుంచి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ చెప్పారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. దాని ప్రకారం ఇమ్మీడియట్గా మా పోలీస్ టీం వెళ్ళి పరిశీలించగా సయ్యద్ షహీద్ అనబడే ఒక 26 సంవత్సరాల వ్యక్తి మృతదేహం ఉంది. అది ఆ మృతదేహం చూసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా మా పోలీస్ టీము ఆ ఏరియాని పరిశీలించగా తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకోగా మనకి కొద్దిమంది వ్యక్తులు ఇతన్ని మర్డర్ చేసినారు అనే సమాచారం వచ్చింది. బేసిక్గా ఇతను ఒక రౌడీ షీటరు. ఈ షహీద్ ఎవరైతే ఉన్నాడో ఇతను రౌడీ షీటరు. ఇతనికి ఒక మిత్ర బృందం ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఒక 9 మంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక పవన్ అనే ఒక వ్యక్తి యొక్క బర్త్డే చేసుకోవడం కోసం ఆ ఏరియాకి వెళ్ళినారు. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 6 వ్యక్తులు బర్త్డే తర్వాత వెళ్ళిపోయినారు. 3 వ్యక్తులు మిగిలినారు. ఆ 3 వ్యక్తులు ఎవరెవరంటే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో షహీద్, అతనితో పాటుగా హనాక్ అలియాస్ మున్నా అనబడే 20 సంవత్సరాల వ్యక్తి, ఇతను ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తాడు. తర్వాత సాజిద్ అనబడే ఒక 24 సంవత్సరాల వ్యక్తి, ఇతను ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తాడు. వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు 3కి అక్కడ యాక్చువల్గా ఏంటంటే గతం నుంచి కూడా ఈ షాహిద్ మీద ఈ సాజిద్ అండ్ మున్నా ఒక 15-20 రోజుల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అప్పుడు కూడా వాళ్ళ 3 మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకుంది, పరస్పరం తిట్టుకోవడం జరిగింది. దీనికి బేసిక్ కారణం ఏంటంటే ఈ షహీద్ అనే వ్యక్తి ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో ఇతను ఈ సాజిద్ అనబడే అతను ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటాడు. అతనికి ఒక 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతనికి కొద్దిగా అమౌంట్ వస్తుంది, నాకు ఆ అమౌంట్ నుంచి నువ్వు నెల 5,000 ఇవ్వాలని చెప్పేసి అతను వేధిస్తూ ఉన్నాడు చాలా రోజులుగా. ఇతను రౌడీ షీట్ ఆల్రెడీ ఇతనికి బోరబండ పోలీస్ స్టేషన్లో ఇతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. సో వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఫోన్ చేస్తారు ఏంటంటే